హాయ్, నా పేరు శేషబ్రహ్మం. నేను ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని. అలాగే ఈ పురాతన దేవాలయ సాంప్రదాయ శైలులను స్టడీ చేయటం నాకు చాలా ఇంట్రెస్ట్. దీంట్లో భాగంగా నేను దేశంలో చాలా పురాతన దేవాలయాలు సందర్శించాను ఇప్పటివరకు. నేను సందర్శించడంతో పాటు నాతో పాటు ఇంకా కొంతమంది ఆ యొక్క శైలిని అర్థం చేసుకోవడానికి, ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకోవడానికి, అందులో ఉండే శిల్ప సంపదను గమనించడానికి ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి మిత్రుడు అరవింద్ ఆర్యతో మాట్లాడినప్పుడు అలాగే చేద్దామన్నా అని అన్నాడు. నేను కళాయజ్ఞ పేరుతో, ఇదేమీ సంస్థ కాదు కళాయజ్ఞ అనేది, ఇది ఒక బయట నుంచి సపోర్ట్ ఇచ్చేటటువంటి ఒక చిన్న ఒక ఆలోచన విధానం కళాయజ్ఞ అనేది. కళాయజ్ఞ నుంచి ఇప్పటివరకు కొన్ని కార్యక్రమాలు చేసాం, ఒక 4-5 కార్యక్రమాలు, అన్నీ కూడా చాలా మంచి సక్సెస్ అయ్యాయి. కళాయజ్ఞ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కళాకారులకు వారిలో ఉన్నటువంటి కళాకారులు చాలామందికి ఏంటంటే, వారు పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేస్తుంటారు. అలాగే బయట అనేక పనులు, వేరే వేరే కార్యక్రమాలతో బిజీ అవుతుంటారు. బిజీ అవుతున్నప్పుడు కొన్నిసార్లు కమర్షియల్గా వాళ్ళు వర్క్ చేయటం, లేకపోతే వేరే వేరే పనుల్లో ఉంటా వాళ్ళల్లో ఉండే కళని పూర్తిగా బయటికి తెచ్చుకోలేరు. అందువల్ల ప్రతి కొన్ని నెలలకో సంవత్సరానికో వాళ్ళల్లో ఉండేటటువంటి కళని మరొక మెట్టు ఎక్కించడానికి ఏదో ఒక కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు వచ్చిన బొమ్మే నేను వేస్తున్నాను అనుకోండి, ఎన్ని సంవత్సరాలు వేసినా అట్లాగే ఉంటుంది. 10 ఏళ్ల కింద నేను బొమ్మ స్కెచ్ చేస్తే ఎట్లా ఉంటుందో తర్వాత కూడా అట్లాగే ఉంటుంది. అది మార్పు చెందాలంటే నాకంటే పెద్ద ఆర్టిస్ట్ని కలవటం, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్టిస్టులతో కలిసి ఏదైనా టూర్ చేయటం, ఒక వర్క్షాప్లో ఉండటం, అట్లా చేసినప్పుడు కొంత మనం అర్థం చేసుకోగలుగుతాం. ఏదైనా పుస్తకాలు చదవటం, ఇట్లా మనం ఎప్పుడు ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. ఆర్టిస్టులు ఈ రోజుల్లో చాలా బిజీ అయిపోయిన తరుణంలో ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆర్టిస్టులందరినీ ఒక చోట సమీకృతం చేస్తే, వారితో ఒక టూర్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. దానికి ఎటువంటి టూరు, వారు ఇంతకుముందు వర్క్షాప్స్ చేస్తున్నాను, తర్వాత ఒక్కొక్క టాపిక్ ఇచ్చి పెయింటింగ్స్ వేయించాను, అట్లా కాకుండా ఒక టూర్ లాగా చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు, దేశంలోనే అత్యంత అద్భుతమైన శైలుల్లో ఒకటైనటువంటి కాకతీయ ఆర్కిటెక్చర్ మీద నేను ఇంతకుముందు చూస్తున్నాను. అరవింద్తో కూడా కలిసి మాట్లాడి కొన్ని గమనించాను. కాబట్టి ఇది ఆర్టిస్టులకు పరిచయం చేయాలి. చాలామందికి వరంగల్ వచ్చారు, లేకపోతే కాకతీయ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ చూశారు, కానీ దీంట్లో ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకునే అవకాశం కలిగించాలంటే ఒక 2 రోజులు వాళ్ళని బయట ప్రపంచంతో విడదీయాలి, పూర్తిగా ఆర్కిటెక్చర్తో ఉంచాలి, ఆ సబ్జెక్ట్తో వాళ్ళని మిళితం చేయాలన్న ఉద్దేశంతో నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి మేము బయలుదేరి గణపురం కోటగుళ్ళు దేవాలయాలకి, అది ఒక దేవాలయ సమూహం, కాకతీయుల దేవాలయాల్లో అదొక ప్రముఖమైనటువంటి దేవాలయం. నిన్నటి రోజంతా కూడా అక్కడ గడపడం జరిగింది. దాదాపు ఒక 40 మందికి పైబడిన ఆర్టిస్టులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇందులో అనేక డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కేవలం ప్యాషన్తోనే వచ్చారు. వర్క్ నేర్చుకోవాలి, వర్క్ తెలుసుకోవాలి. కొంతమంది తెలుసుంది, కొంతమంది తెలియదు, కొంతమంది ఆల్రెడీ చూస్తున్నారు ఈ దేవాలయాలు, కొంతమందికి ఇదే కొత్త. అయినప్పుడు కూడా చూసిన వాళ్ళకి మరికొంత కొత్తదనం తెలుసుకోవటం, చూడని వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలుసుకోవటం గురించి ఈ టూర్ యొక్క ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టాము. అలాగే నిన్నటి రోజంతా కూడా చాలా మంచి స్కెచెస్ వేశారు. స్కెచెస్ వేసేంత టైం, అంటే మంచి స్కెచెస్ అంటే నా ఉద్దేశం దాన్ని అర్థం చేసుకునే క్రమంలో వేసిన స్కెచెస్. ఉన్న సమయం చాలా తక్కువ, 2 గంటలు 3 గంటల్లో 5 గంటల్లో అయ్యే స్కెచెస్ కాదు ఇది. కొన్ని రోజులు ఒక యాంగిల్ తీసుకుంటే కనీసం 1 రోజు 2 రోజులు చేస్తేనే ఈ డీటెయిలింగ్ని అర్థం చేసుకోవాలి. కానీ మనకున్న ఫ్యూ అవర్స్లో వాటిని దీని ఎక్స్పర్ట్స్ అరవింద్ కానీ, కట్టా శ్రీనివాస్ గారు కానీ, నాయక్ గారు కానీ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయటం, అలాగే నాకున్నటువంటి పరిజ్ఞానంలో నేను వారికి ఈ దేవాలయం యొక్క ఎలా ఉంటుంది, దీని నిర్మాణం ఎలా ఉంటుంది, దీంట్లో ఏ భాగాన్ని ఏమంటారు అని చెప్పడం ద్వారా వారు కొంత దీన్ని అవగాహన చేసుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను, ఈ 2 రోజుల ట్రిప్ వల్ల వీళ్ళు ఇంకెక్కడైనా ఒక దేవాలయం చూస్తే అది కాకతీయ దేవాలయమా వేరే దేవాలయం అంటే వేరే శైలి అని చెప్పగలరు. అంత మాత్రం నాలెడ్జ్ని గెయిన్ చేయగలిగారు. అట్లాగా ఈ 2 రోజుల ట్రిప్ వల్ల ఖచ్చితంగా అందరు ఆర్టిస్టులకు ఉపయోగం జరిగిందని అనుకుంటున్నాను.